నా పేరు పల్లవి. త్వరలో సింగింగ్ కాంపిటీషన్ జరగబోతుంది కదా, అందులో పార్టిసిపేట్ చేయబోతున్నాను. సార్ దగ్గర మెలకువలు నేర్చుకోవడానికి వచ్చాను. ఆ మాట మెలకువలు తీరకుండా చెప్పొచ్చు కదా. సార్ నిన్ను ఎన్ని గంటలకి రమ్మన్నారు? రాత్రి కాల్ చేస్తే ఈరోజు మార్నింగ్ 10 o'clock అలా రమ్మన్నారు. ఇప్పుడు టైం ఎంత అయింది? 10-2 అంటే లేటేగా. 2 నిమిషాలేగా. పనిష్మెంట్ ఇవ్వడానికి అది చాలు. వెళ్ళి వాళ్ళతో గుండెలు తిప్పో. ఏయ్, ఎవరనుకుంటున్నావు నన్ను? నువ్వెవరైతే నాకేంటి? టైంకి రాకపోతే నేను ఊరుకోను. వెళ్ళి వాళ్ళతో గుంజీలు తీ. నేను తీయను. ముందుకే వేయొద్దమ్మా, చెప్పింది చెయ్యి. నువ్వు ఉండవయ్యా. నువ్వెవరు నాకు చెప్పడానికి? నేనెవరో తెలుసా? గుండమ్మ గారి అమ్మాయిని. ఆవిడ పంపించారు నన్ను. గుండమ్మ గారు వస్తే గుడ్ మార్నింగ్ చెప్తా, నిన్ను మాత్రం వదలను. వెళ్ళి గుంజీలు తీ. చెప్తుంది కదమ్మా, చేసేయమ్మా. అసలు మీరెవరండి? సార్, మామా. సార్, ఈ పాప మీ మేనకోడలా? మేనకోడలు కాదు, తోడి కోడలు కాదు. మామా అని పిలవడమే నా మేనరిజం. ఆ పిల్ల డ్రామా జూనియర్స్ లో ఒక కొంటె పిల్ల. ఎంత బాగా కొంటె శాతలు చేస్తుందో అంత మంచిగా కూడా పాటలు పాడుతుంది. ఈ ఏజ్ నుంచే ప్రాక్టీస్ చేసి పెద్దగా అయినాక పెద్ద గాయకురాలు కావాలనని తన ఆశయమమ్మా. గందుకోసానికి గీడ జాయిన్ అయింది. మరి మీకు కూడా పనిష్మెంట్ ఇచ్చిందేంటి? అంటే నేను జాయిన్ అయిన కొత్తలో మామ చిన్న పాప కదా అని నన్ను ముద్దు చేసి కొన్ని బాధ్యతలు అప్పగిచ్చారు. అప్పు చెప్పిన బాధ్యతలని పాటించకపోయినా, సిన్సియర్ గా చెప్పిన వర్క్ ప్రాక్టీస్ చేయకపోయినా పనిష్మెంట్ ఇవ్వమన్నారు. గదే ఇప్పుడు నా కుతికకు జుట్టుకున్నది. అవును మామా, ఈ అమ్మాయి ఇప్పుడు పాట పాడేస్తుందా? అంటే ఏంది? ఆమెతో కాదంటావా? ఈ అమ్మాయిని చూస్తుంటే పాట పాడేలా లేదు, ఫైటింగ్ చేసేలా ఉంది. హలో, బెత్తమంతా హైట్ లేవు, ఎక్స్ట్రాలు చేయకు. నేను ఫైటింగే కాదు, పాటలు కూడా పాడగలను. ఓ, పాటలు పాడేస్తావా? నాకంటే బాగా పాడేస్తావా? నాతో పోటీ పడగలవా? మామా, మన సంగతి చెప్పు. నీ సంగతి సార్ చెప్పడం కాదు, నా సంగతి నువ్వు తెలుసుకోవాలంటే నాతో పాట పాడు. అయితే నువ్వే ఫస్ట్ పాడు. తను వెతికిన తగు జతను వేనని, తను తెరవని మనసుకు తెలుసాని, బదులడిగిన పిలుపది నీదేనని, తెరమరుగున గలమది విందా అని, వెలువేదో కనిపించేలా నిన్నే గుర్తించేలా, చుట్టూ కమ్మేరేయో మాయ మొత్తం కరగాలి, ఒట్టు అంటూ నమ్మించే నీ స్నేహం కావాలి, తను వెతికిన తగు జతను వేనని, తను తెరవని మనసుకు తెలుసాని, బదులడిగిన పిలుపది నీదేనని, తెరమరుగున గలమది విందా అని. ఏమైంది పోనా? తెలియట్లేదా ఏంటి? కింద పడింది. నడ్డేమైనా విరిగిందా అమ్మా? నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మా, అంటే అది మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడానికి నిన్ను సపోర్ట్ చేయమని ఆంటీ చెప్పారు కదా, అందుకే వచ్చాను. అందుకొచ్చిన దానివి పిలిచి రావచ్చు కదా.
ఏంట్రా నీ గదిలోకి తన పర్మిషన్ తీసుకుని రావాలా? అయితే భువన అనుకోకుండా పడలేదు మమ్మీ. పాట నేర్పిన గురువు గారికి పాద నమస్కారాలు చేయడానికి కింద పడి ఉంటుంది. అంతే కదా భువనా? బావగారు, మీ టాలెంట్ అంతా ఉపయోగించి తనకి ట్రైనింగ్ ఇవ్వాలి. వచ్చే మ్యూజిక్ కాంపిటీషన్లో ఖచ్చితంగా తను గెలవాలి. హచ్! అయ్యో, అది గెలవాలనుకని ఏంటి అపశకునం? వాళ్ళది మీ జనరేషన్ కాదులేండి తుమ్మితే అపశకునం అనుకోవడానికి. చరణ్, తనని బాగా ట్రైన్ చేయరా. అలాగే మమ్మీ. ఇది వరకెరుగని ఉదయము చూస్తున్నా, మంచు మేఘమేలా, ఒక గాలివానలా, మదిని తాకిలోన మాయేదో చేస్తున్నదే. పరిచయమిలా పరిమళములా మనసునంటి బదలరీలా, తలపులనిలా నిలపడమిలా, ఎదను దాటి ఎగిసెనేలా. ఫెంటాస్టిక్ భువన. అవును భువన, నిజంగా చాలా బాగా పాడావు.